హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను జూనియర్ లైన్ మ్యాన్ ఓకేనా దీనిపైన మోడల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టాపిక్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, దీని సిలబస్ ఏంటి, ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే స్ట్రాటజీ ఏంటి, అవి అన్ని డీటెయిల్స్ నేను షేర్ చేశాను. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు ఎస్పీటీసీఎల్ పైన ఇంకా చాలా వీడియోస్ కావాలంటే 52 వీడియోస్ చేశాను. దాని ప్లేలిస్ట్ ఏముంది కదా, కమెంట్ సెక్షన్లో ఇచ్చేసాను, దానికి మీరు చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 1 ఏముంది, హోమ్స్ లా ఈజ్ నాట్ అప్లికేబుల్ టు. ఓకేనా, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి: డీసీ సర్క్యూట్, హై కరెంట్, స్మాల్ రెజిస్టర్, సెమీ కండక్టర్. ఓకేనా, ఈ 4 ఆప్షన్ల హోమ్స్ లా ఏముంది కదా, అది ఎక్కడ పని చేయదు అంట మీరు చెప్పాలి. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏముంది, సెమీ కండక్టర్. ఓకేనా, సెమీ కండక్టర్ పైన హోమ్స్ లా పని చేయదు, ఎందుకంటే అక్కడ రెసిస్టెన్స్ వేరీ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 2 ఏముంది, వెన్ 2 కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ద టోటల్ కెపాసిటెన్స్ ఈజ్. ఓకేనా, ఎప్పుడైనా మనము కెపాసిటర్ సిరీస్లో కనెక్షన్ ఇస్తే ఏమవుతుందంటే దాని కెపాసిటెన్స్ వాల్యూ తగ్గుతుంది. ఎందుకంటే ఫార్ములా ఏముంది, సిరీస్లో ఇస్తే 1/C = 1/C1 + 1/C2 ఈ ఫార్ములా ఉంది. ఓకే, సో దానికోసము ప్యారలల్ సర్క్యూట్లా అంటే ఈ ఫార్ములాలా తగ్గుతుంది కెపాసిటెన్స్. క్వశ్చన్ నెంబర్ 3 ఏముంది, ద కెపాసిటీ ఆఫ్ ఏ బ్యాటరీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. ఓకేనా, సో మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉంది కదా, అక్కడ ఒక బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ రేటింగ్ ఎలా ఉంటుంది, కరెంట్ రేటింగ్ ఉంటుందా, వోల్టేజ్ రేటింగ్ ఉంటుందా, యాంపియర్ రేటింగ్ ఉంటుందా. ఓకేనా, సో ఎప్పుడైనా మన బ్యాటరీ పవర్ ఏముంది కదా, అది యాంపియర్ అవర్లానే ఉంటుంది. సో దానికోసము ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4 ఏముంది, ద స్టోరేజ్ బ్యాటరీ జనరల్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఓకేనా, ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లో ఏ బ్యాటరీ మనం వాడతాము అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, అక్కడ మనము లెడ్ యాసిడ్ సెల్ బ్యాటరీ వాడతాము, ఎందుకంటే అది రీఛార్జబుల్ బ్యాటరీ ఉంది, ఇంకా వోల్టేజ్ రేటు కూడా మంచిగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 5 ఏముంది, ద మ్యాగ్నెటిక్ రిలక్టెన్స్ ఆఫ్ ఏ మటీరియల్. ఈ మ్యాగ్నెటిక్ రిలక్టెన్స్ ఆఫ్ ఏ మటీరియల్ ఏముంది కదా, అది మనము ఒక మటీరియల్ది డయా ఎక్కువ తక్కువ చేస్తే దానిపైన ఏం ఎఫెక్ట్ పడుతుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది రిలక్టెన్స్ ఏముంది కదా, ఇది మన రెసిస్టెన్స్ అట్లా. ఓకేనా, సో రెసిస్టెన్స్లో క్రాస్ సెక్షనల్ ఏరియా ఎక్కువ చేస్తే రెసిస్టెన్స్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకేనా, సో అలాగే ఇక్కడ రిలక్టెన్స్ కూడా ఏమవుతుంది అంటే అది కూడా తగ్గుతుంది, డిక్రీజింగ్ విత్ ఇంక్రీజింగ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద మటీరియల్. క్వశ్చన్ నెంబర్ 6 ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీది యూనిట్ ఏంటి అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వేబర్ ఉంది. ఈ వేబర్ ఏముంది, ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ది యూనిట్ ఉంది. ఓకేనా, లుమెన్ ఏముంది, అది లూమినస్ ఫ్లక్స్ది యూనిట్ ఉంది. ఓకేనా, మిగిలింది ఏంటి, టెస్లా. ఓకేనా, ఇది టెస్లా ఏముంది కదా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీది యూనిట్ ఉంది. సో దానికోసం ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 ఏముంది, ద రియాక్టెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ ఎట్ 50 Hz ఈజ్ 50 ohm. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీజ్డ్ టు 100 Hz ద న్యూ రియాక్టెన్స్ ఈజ్. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే కెపాసిటెన్స్ ఫార్ములా ఏముంది, కెపాసిటివ్ రియాక్టెన్స్ XC = 1/2πfc అంట ఉంది. ఓకేనా, సో ఎఫ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ. ఒకసారి 50 పెట్టాలి, ఇంకొకసారి 100 Hz పెట్టాలి. ఓకేనా, ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే మీరు చూడాలి. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏముంది, 2.5 ohm. ఓకేనా, కెపాసిటీ రియాక్టెన్స్ 2.5 ohm. క్వశ్చన్ నెంబర్ 8 ఏముంది, ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఏసీ సర్క్యూట్ క్యాన్ బి ఫౌండ్ యూజింగ్ ద ఫార్ములా. ఓకేనా, పవర్ ఫ్యాక్టర్ది ఫార్ములా ఏంటి అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, సో పవర్ ఫ్యాక్టర్ది ఫార్ములా ఏముంది, యాక్టివ్ పవర్ డివైడెడ్ బై అపరెంట్ పవర్. ఓకేనా, యాక్టివ్ పవర్ అంటే మనం వాడతాము కదా ఇంట్లో పవర్, మనం ఫ్యాను, టీవీ ఇవన్నీ ఆన్ చేస్తాము కదా, సో వాడిన తర్వాత దానికి మనము యాక్టివ్ పవర్ అంటే చెప్తాము. మన ఎలక్ట్రిక్ బిల్ ఎలా వస్తుంది, వ్యాట్లో వస్తుంది కదా, అంటే 1 యూనిట్ అంటే 1 watt, 1 kWh. ఓకేనా, సో మన ఎలక్ట్రిక్ బిల్ వ్యాట్లో వస్తుంది. సో కంపెనీ నుంచి
సబ్స్టేషన్ నుంచి మీ పోల్ నుంచి సప్లై వస్తుంది కదా, అది వోల్ట్ ఎంపియర్లో వస్తుంది. ఓకేనా. సో పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏముంది, వ్యాట్ డివైడెడ్ బై వోల్ట్ ఎంపియర్. క్వశ్చన్ నెంబర్ 9 ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఏ ట్రయావలెంట్ డూపింగ్ ఎలిమెంట్. ఓకేనా. మీకు తెలుసు ట్రయావలెంట్ డూపింగ్ ఎలిమెంట్, పెంటావలెంట్ డూపింగ్ ఎలిమెంట్ అంటూ ఉంటుంది. ఓకేనా. ఇది అర్సెనిక్, యాంటిమనీ, ఫాస్ఫరస్. ఇదేముంది పెంటావలెంట్ డూపింగ్ ఎలిమెంట్ ఉంది. ఇది హీలియం ఏముంది, అది మోనో ఎలిమెంట్ ఉంది. ఓకేనా. సో దానికోసం ఏం మిగిలింది, బోరాన్. ఓకేనా. ఈ బోరాన్ ఏముంది కదా, అది ట్రయావలెంట్ డూపింగ్ ఎలిమెంట్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 10 ఏముంది, వాట్ విల్ బి ద పవర్ డిసిపేషన్ అక్రాస్ ఏ సిలికాన్ డయోడ్ క్యారింగ్ ఏ కరెంట్ ఆఫ్ 50 మిల్లీ ఎంపియర్. ఓకేనా. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సిలికాన్ డయోడ్ది వోల్టేజ్ ఎంత ఉంటుంది, 0.7 వోల్ట్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ప్రాబ్లంలో కరెంట్ ఎంత ఇచ్చాడు, 50 మిల్లీ ఎంపియర్ ఇచ్చేసాడు. ఓకేనా. పవర్ ఫార్ములా ఏముంది, పవర్ ఈక్వల్స్ టు V ఇంటూ I. ఓకేనా. రెండు మల్టిప్లై చేస్తే 35 మిల్లీ వ్యాట్ వచ్చేస్తుంది. ఓకే. ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11 ఏముంది, ద ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ ఇన్ ఏ డీసీ మషిన్ క్యాన్ బి న్యూట్రలైజ్డ్ బై యూజింగ్. ఓకేనా. డీసీ మషిన్లో ఆర్మేచర్ రియాక్షన్. ఓకేనా. సో దానికి న్యూట్రలైజ్ చేయాలంటే ఏం చేయాలి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. కాంపెన్సేటింగ్ వైండింగ్ పెట్టాలా, లేదా ఇంటర్పోల్ పెట్టాలా, లేదా 2 కాంపెన్సేటింగ్ వైండింగ్ ఇంకా ఇంటర్పోల్ పెట్టాలా, లేదా మెయిన్ ఫీల్డ్ వైండింగ్ పెట్టాలా అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏంటి అంటే మీరు జనరేటర్లా, డీసీ జనరేటర్లా ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. ఓకేనా. సో ఫీల్డ్ వైండింగ్ నుంచి వస్తుంది కదా, అక్కడ ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఓకేనా. ఫీల్డ్ వైండింగ్ బయట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఓకేనా. సో దాని లోపల ఇంకొకటి పార్ట్ ఉంటుంది, అదేంటి, ఆర్మేచర్ ఉంటుంది. సో ఆర్మేచర్ నుంచి కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వస్తుంది. ఓకేనా. సో ఫీల్డ్ వైండింగ్ నుంచి కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వచ్చింది, ఆర్మేచర్ నుంచి కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వచ్చింది. ఈ 2 మధ్యలో ఏమవుతుందంటే కొట్లాడతారు, అంటే ఒక రియాక్షన్ అయిపోతుంది. సో దానికి మనం ఏం చెప్తామంటే ఆర్మేచర్ రియాక్షన్ అంట చెప్తాము. ఓకే. ఈ రియాక్షన్కి తగ్గాలంటే మనము బోత్ 2 కాంపెన్సేటింగ్ వైండింగ్ ఇంకా ఇంటర్పోల్ వైండింగ్. ఓకేనా. ఈ 2 మనము యూజ్ చేస్తాము. సో దానికోసం ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12 ఏముంది, ఏ 220 వోల్ట్ DC motor draws an armature current of 20 ampere. Its armature resistance is 0.6 ohm. Then the back EMF in the motor will be. ఓకేనా. సో ఫ్రెండ్స్, డీసీ జనరేటర్ తీసుకోండి, డీసీ మోటార్ తీసుకోండి. ఓకేనా. బ్యాక్ ఈఎంఎఫ్ అంటే ఒక జనరేటర్ ఆన్ అవ్వాలంటే, ఒక మోటార్, ఇక్కడ మోటార్ అడిగారు కదా, ఒక మోటార్ ఆన్ అవ్వాలంటే ఏం కావాలి, సప్లై వోల్టేజ్ కావాలి. ఓకేనా. సప్లై వోల్టేజ్ ఇచ్చిన తర్వాత ఆ మోటార్ లోపల నుంచి ఇంకొకటి వోల్టేజ్ వస్తుంది, అది ఏంటి, బ్యాక్ ఈఎంఎఫ్ అంట చెప్తాము. ఓకేనా. అది ఏం చేస్తుంది, మనం సప్లై మేము ఇచ్చాము కదా, దానికే అది అపోజ్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఆ బ్యాక్ ఈఎంఎఫ్ మోటార్ నుంచి బయట వస్తుంది కదా, ఆ బ్యాక్ ఈఎంఎఫ్ కనుక్కోండి అంట క్వశ్చన్లో చెప్తున్నారు. ఓకేనా. సో దీనికి ఫార్ములా ఏముందంటే బ్యాక్ ఈఎంఎఫ్ ఈక్వల్స్ టు సప్లై వోల్టేజ్, మనం వోల్టేజ్ ఎంత ఇచ్చాము, 220 వోల్ట్ ఇచ్చాము, V మైనస్ ఆర్మేచర్ కరెంట్ ఇంటూ ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఓకేనా. ఆర్మేచర్ కరెంట్ 20 ఉంది, ఆర్మేచర్ రెసిస్టెన్స్ 0.6 ఉంది. ఓకేనా. ఈ ఫార్ములా యూజ్ చేయండి, మీకు ఆన్సర్ 208 వోల్ట్ వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13 ఏముంది, ద మెయిన్ పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఏ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ టు మెజర్. ఓకేనా. ట్రాన్స్ఫార్మర్లా మనము షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తాము. అది ఎందుకు చేస్తామంటే బికాజ్ ఆఫ్ 3 పర్పస్ కోసం మనం చేస్తాము. ఓకేనా. వోల్టేజ్ రెగ్యులేషన్ ఎట్ ఫుల్ లోడ్, ఇంకా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కోసం చేస్తాము, ఇంకా ఒకటి కాపర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కూడా మనము ట్రాన్స్ఫార్మర్లో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తాము. ఓకేనా. ఎక్కడ, సెకండరీ వైండింగ్ సైడ్లా. ఓకేనా. సో దానికోసం ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 1 కాపర్ లాస్. క్వశ్చన్ నెంబర్ 14 ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ లాస్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈ 0 ఈవెన్ ఎట్ ద ఫుల్ లోడ్. ఓకేనా. మీరు ట్రాన్స్ఫార్మర్లో ఫుల్ లోడ్ పెట్టారు కానీ కూడా ట్రాన్స్ఫార్మర్లో ఒక లాస్ అవ్వట్లేదు,
ఓకేనా. ఏ లాస్ అవ్వట్లేదు? ఎడ్డీ కరెంట్ లాస్ అవ్వట్లేదా, కోర్ లాస్ అవ్వట్లేదా, కాపర్ లాస్ అవ్వట్లేదా, ఫ్రిక్షన్ లాస్ అవ్వట్లేదా అంట క్వశ్చన్లు అడుగుతున్నారు. ఓకేనా. సో మోటార్లో ఏమవుతుందంటే అక్కడ ఆర్మేచర్ తిరుగుతుంది, సో దానికోసం అక్కడ ఫ్రిక్షన్ లాస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో ఓన్లీ వైండింగ్ ఉంది, ప్రైమరీ వైండింగ్ ఉంది, సెకండరీ వైండింగ్ ఉంది. ఓకేనా. ఇక్కడ ఏం రొటేట్ కాదు, సో దానికోసము ఫ్రిక్షన్ లాస్ రాదు. ఓకేనా. దానికోసం ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15 ఏముంది, వాట్ హ్యాపన్స్ ఇఫ్ ద ఫీల్డ్ వైండింగ్ ఆఫ్ ఏ సింక్రోనస్ మోటార్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్. ఓకేనా. సింక్రోనస్ మోటార్ది ఒక ఫీల్డ్ వైండింగ్ ఏముంది కదా, అది షార్ట్ సర్క్యూట్ అయితే ఏమవుతుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఏం కాదు, అంటే ఇది యాజ్ ఎ ఇండక్షన్ మోటార్ అలాగే రన్ చేస్తుంది. ఓకేనా. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద ఆన్సర్. ఇట్ రన్ యాజ్ ఏ ఇండక్షన్ మోటార్. క్వశ్చన్ నెంబర్ 16 ఏముంది, ద డ్యాంపర్ వైండింగ్ ఇన్ ఏ సింక్రోనస్ మోటార్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్. ఓకేనా. సింక్రోనస్ మోటార్లో డ్యాంపర్ వైండింగ్ ఏముంది కదా, అది ఎందుకు పెడతారు అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. స్టార్టింగ్ టార్క్ కోసమా, లేదా ఎడ్డీ కరెంట్ లాస్ తక్కువ చేయాల కోసం యూజ్ చేస్తారా, లేదా ప్రివెంటింగ్ హంటింగ్ అండ్ ప్రొవైడింగ్ ద స్టార్టింగ్ టార్క్ కోసం యూజ్ చేస్తారా, లేదా రెడ్యూసింగ్ ద నాయిస్ లెవెల్ కోసం అంతా అడుగుతున్నారు. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇది డ్యాంపర్ వండి ఉంది కదా, ఈ డ్యాంపర్ వండి ఏం చేస్తుందంటే 2 పని చేస్తుంది. ఫస్ట్ పని ఏం చేస్తుందంటే, అది సింక్రోనస్ మోటార్ ఆన్ అవ్వాలంటే ఒక స్టార్టింగ్ టార్క్ కావాలి. ఓకేనా. అది స్టార్టింగ్ టార్క్ ఇచ్చేస్తుంది. ఓకేనా. సెకండ్ పని ఏం చేస్తుందంటే ప్రివెంటింగ్ ద హంటింగ్ అంటే ఇప్పుడు ఫీల్డ్ వైండింగ్ ఏముంది కదా, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. అది రొటేట్ అవుతుంది, దానికి ఆర్మేచర్ది ఫీల్డ్ వైండింగ్ ఫాలో చేస్తుంది. ఓకే, దానికి మనం హంటింగ్ అంట చెప్తాము. ఓకే. సో సపోజ్ మీరు లోడు వేరియేషన్ చేస్తే లేదా ఫ్రీక్వెన్సీ వేరియేషన్ చేస్తే ఏమవుతుందంటే అది హంటింగ్ ప్రాసెస్ ఏముంది కదా, అది ఫాల్ట్ వస్తుంది దానిలో. ఓకేనా. సో దానికి కరెక్ట్ చేయాలంటే ఇది మనము డ్యాంపర్ వైండింగ్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే. సో దానికోసము ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 3, ప్రివెంటింగ్ హంటింగ్ అండ్ ప్రొవైడింగ్ ద స్టార్టింగ్ టార్క్. క్వశ్చన్ నెంబర్ 17 ఏముంది, ఏ 4-pole 3-phase induction motor with a synchronous speed of 1500 rpm operates at 1450 rpm. The frequency of the induced EMF in the rotor is 1500 rpm. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ ఏముంది కదా, నేను డీటెయిల్గా సాల్వ్ చేశాను, మీరు షార్ట్ చూసుకోండి. ఓకేనా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, 1.667 Hz. క్వశ్చన్ నెంబర్ 18 ఏముంది, ద డిస్క్ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ యూజింగ్ ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ షుడ్ బి మేడ్ ఆఫ్. ఓకేనా. ఇది ఇన్స్ట్రుమెంట్ ఏముంటుంది కదా, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, అక్కడ మనము ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ యూజ్ చేస్తాం కదా, అది డిస్క్ ఏముంటుంది కదా. ఓకేనా. సో మీ పాత ఎనర్జీ మీటర్ చూడండి, ఒక డిస్క్ తిరుగుతుంది అక్కడ కరెంట్ మీటర్లా. ఓకేనా. అది ఎనర్జీ మీటర్లా, మీ ఇంట్లో ఎనర్జీ మీటర్ ఉంది కదా బయట, ఒక డిస్క్ ఉంటుంది, తిరుగుతుంది. ఓకేనా. ఆ డిస్క్ ఎలా ఉండాలి అంటే ఆ క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ఒక కొంచెం 30-40 ఇయర్ బ్యాక్ జనాలు ఏం చేస్తారంటే కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఏం చేస్తారు, ఆ ఎనర్జీ మీటర్కి ఒక మ్యాగ్నెట్ పెడతారు. ఓకేనా. మ్యాగ్నెట్ పెడితే ఏమైపోతుందంటే అది డిస్క్ ఏముంది కదా, అది స్లోగా తిరిగితే ఏమైపోతుంది, కరెంట్ బిల్ తక్కువ వస్తుంది అంటే చేస్తారు. ఓకేనా. సో దానికోసం ఏం చేశారంటే డిస్క్ అల్యూమినియము ఇంకా కాపర్, ఓకేనా, ఈ మెటీరియల్ నుంచి రెడీ చేశారు. ఇది ఏం చేస్తుందంటే అది మ్యాగ్నెట్ లాగదు దానికి. ఓకేనా. సో దానికోసము ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏముంది, డిస్క్ ఏముంది కదా, అది కండక్టింగ్ ఉంటుంది. కండక్టింగ్ అంటే అల్యూమినియం అండ్ కాపర్ ఏముంది కదా, అది కండక్టింగ్ ఉంటుంది. నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంటుంది, అది మ్యాగ్నెటిక్ పెడితే అది ఏం గుంజదు, అది మ్యాగ్నెట్ ఏం పని చేయదు అక్కడ. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 19 ఏముంది, ఇఫ్ డాంపింగ్ టార్క్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ ఇన్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా. సో ఇన్స్ట్రుమెంట్లో మనము డాంపింగ్ యూజ్ చేస్తాము, డాంపింగ్ టార్క్. ఓకే, అది డాంపింగ్ టార్క్ మనము యూజ్ చేయలేదంటే ఏమవుతుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సో ఫ్రెండ్స్ మీ ఒక వోల్ట్ మీటర్ తీసుకోండి లేదా ఒక ఎమ్మీటర్ తీసుకోండి. ఓకేనా. సో సప్లై ఇచ్చిన తర్వాత అది 0 నుంచి 1, 2, 3, 4 ఇట్లా పోతుంది. ఓకేనా. సో ఇక్కడ డాంపింగ్ టార్క్ ఇవ్వలేదంటే
సపోజ్ మీ 5 మీరు సపోజ్ 230 వోల్టేజ్ వచ్చింది, కానీ అది పాయింటర్ ఏముంది కదా, ఆ 230 వోల్టేజ్ వచ్చిన తర్వాత అక్కడ ఆపాలి కదా. ఓకే, అది ఆపదు. ఏమవుతుందంటే ఆసిలేట్ అవుతుంది, వైబ్రేషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? దానిలో డాంపింగ్ టార్క్ లేదు, దానికోసం వైబ్రేషన్ వస్తుంది. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ నెంబర్ 4, ద పాయింటర్ విల్ ఆసిలేట్ అబౌట్ ఇట్స్ ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్ ఫర్ ఎ క్వైట్ సమ్ టైమ్ బిఫోర్ కమింగ్ టు రెస్ట్. క్వశ్చన్ నెంబర్ 20 ఏముంది? క్యాప్లాన్ టర్బైన్ ఈజ్ యూజ్డ్ ఫర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ విత్. ఓకేనా, ఇది క్యాప్లాన్ టర్బైన్ ఏముంది కదా, ఇది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ తోటి వాడతారు. అది ఎక్కడ వాడతారు? మీడియం అండ్ లో హెడ్లో వాడతామా, హై హెడ్లో వాడతామా, లో హెడ్లో వాడతామా, లో ఇంకా హై హెడ్లో వాడతామా అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? లో హెడ్లో వాడతాము. క్వశ్చన్ నెంబర్ 21 ఏముంది? ద ఫంక్షన్ ఆఫ్ ఏ సర్జ్ ట్యాంక్ ఈజ్ టు. ఓకే, ఈ సర్జ్ ట్యాంక్ ఏముంది కదా, దాని ఫంక్షన్ ఏంటి అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది? ఆప్షన్ నెంబర్ 3, రిలీవ్ వాటర్ హ్యామర్ ప్రెషర్ ఇన్ ద పెన్ స్టాక్ పైప్. క్వశ్చన్ నెంబర్ 22 ఏముంది? విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ల్యాంప్ ఈజ్ నాట్ ఏ డిశ్చార్జ్ ల్యాంప్. ఓకేనా, డిశ్చార్జ్ ల్యాంప్ అంటే అది లైట్ రావాలంటే దాని లోపల గ్యాస్ లేకపోతే ఏమో ఒక వేపర్ పెడతారు, కరెంట్ పంపించిన తర్వాత అప్పుడు లైట్ బయటకు వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. 4 ఆప్షన్ల ఏది డిశ్చార్జ్ ల్యాంప్ కాదు అంట మీరు చెప్పాలి. ఓకేనా, సో మర్క్యూరీ వేపర్ ల్యాంప్ అది డిశ్చార్జ్ ల్యాంప్ ఉంది, న్యూయల్ ల్యాంప్ కూడా డిశ్చార్జ్ ల్యాంప్ ఉంది, సోడియం వేపర్ ల్యాంప్ ఏముంది? డిశ్చార్జ్ ల్యాంప్ ఉంది. అంటే సోడియం పెడితేనే అది లైట్ వస్తుంది, ఇక్కడ నియాన్ పెడితేనే అది లైట్ వస్తుంది, ఇక్కడ మర్క్యూరీ పెడితేనే లైట్ వస్తుంది. కానీ ఇంక్రెడెన్స్ ల్యాంప్లా ఏం పెట్టే అవసరం లేదు, ఓన్లీ ఫిలమెంట్ ఉంటుంది, టంగస్టన్ ఫిలమెంట్ ఉంటుంది. ఓకేనా, డైరెక్ట్గా లైట్ వచ్చేస్తుంది. సో దానికోసము ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.